ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారికి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు బైరి శేఖర్ గారు, అదేవిధంగా ఎలికటి విజయ్ కుమార్ గౌడ్ గారు, అంబాల నారాయణ గౌడ్ గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఉపాధ్యక్షులు నాగభూషణం గారు, గేట్ హైదరాబాద్ అధ్యక్షులు దామోదర్ గారు, సురేష్ గారు, బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నాగేశ్వర్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా వివిధ జిల్లాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించి ఎక్కడైతే బీసీలు జనరల్ స్థానాలలో పోటీ పడుతూ ఉన్నారో వాళ్ళందరి గెలిపే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తిరగడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి మోసం చేసిందో, ఆ మోసానికి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా దాన్ని వాళ్ళు మద్దతు ఇవ్వకుండా కేవలం అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను దగా చేయడానికి, మోసం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చైతన్యం చేసే దిశగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల లోపల ఒక చైతన్యం వచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ దాదాపు ఈరోజు చూస్తూ ఉన్నాం, మొదటి విడత రెండవ విడత చూస్తూ ఉన్నాం, దాదాపు 49% ఈరోజు బీసీలు అన్ని రాజకీయ పార్టీలతో కాకుండా జనరల్ స్థానాలు కూడా కాకుండా ఇండిపెండెంట్గా వేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీలు ఈరోజు చూపించినటువంటి సందర్భమైంది. ఆ విధంగా ఈరోజు చూస్తూ ఉంటే ఎన్నికల్లో మీరందరూ కూడా అన్ని పేపర్లో టీవీలో చూడొచ్చు. ఈరోజు బీసీలందరూ చూశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరేంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరేంది, బీజేపీ పార్టీల వైఖరేందని చాలా స్పష్టంగా చూసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనకు అనుకూలంగా లేవు కాబట్టి మన జనాభా దామాష ప్రకారంగా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మనమే జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, పోటీ చేసి గెలుద్దామని చెప్పేసి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే నిన్న మేము నల్గొండ జిల్లాలో పోయినాం, ఇక్కడ ఖమ్మంలో పోయినాం. అక్కడ చూస్తే ఏం తెలుసు సార్, జనరల్ స్థానాల్లో పోటీ పడలేక దాదాపు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను అంటే వేలం వేసేసి ఒక్కొక్క చోట 4,000, 5,000 రూపాయలు ఇచ్చేసేసి ఓట్లను కొనుగోలు చేసేటువంటి తాపత్రయం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి కేవలం మా యొక్క బీసీలను గెలిపించుకోవాలని, ఎస్సీ ఎస్టీలను గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కంకణ బదులైపోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గెలిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే మొదటి విడత రెండో విడతలో ఏ విధంగా అయితే మీరందరూ అంకిత భావంతో పనిచేసి బీసీ అభ్యర్థులను ఇచ్చారో రేపు మళ్ళీ కూడా మూడో విడత పంచాయతీ అదే సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాల పెద్దలకు, బీసీలకు అందరూ కూడా ఒకటే ఈ యొక్క బీసీ పొలిటికల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 2 దాపాల్లో మీరు చూపించినటువంటి చొరవ ఏదైతుందో ఈ మూడో దాంట్లో కూడా చూపించి అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ 42% రిజర్వేషన్లను పక్కదారి పట్టే విధంగా కొన్ని 9 రోజులేమో విజయోత్సవాల పేరుతోటి కాలం గడిపారు. మళ్ళొకసారి గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కొన్ని కాలయాపన చేశారు. మొన్న ఫుట్బాల్ ఆడి ఈ విధంగా అంటే బీసీలను రాజకీయంగా ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు చేసినటువంటి
ప్రయత్నాలు ఏమో ఆ ప్రయత్నాలన్నీ కూడా మేము ఛేదించి మా యొక్క సామాజిక వర్గానికి మేము మద్దతు తెలపడంతో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నికల్లో భాగస్వామ్యమై విజయం సాధిస్తారు. ఈ విజయ పరపరంగా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలే కాదు, వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా ఇదే ఒరబడి కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో జనాభా దామాష ప్రకారంగా బీసీలు అధికారంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా మీరు రిజర్వేషన్లు ఇచ్చినా ఇయ్యకపోయినా మీ యొక్క పీఠాలు గుంజుకోవడం ఖాయం, మీ కుర్చీలకు ఎసరు రావడం ఖాయం. ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో మీ గలం ఇప్పకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క రాజకీయ పార్టీల ఆఫీసులకు తాళాలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే.